హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. అంటే జూలై 13 ఆ రోజు నా బర్త్డే. ఆ రోజు వ్లాగ్ని అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేశాను వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ 6 అయింది. 5:30 అలారం పెట్టుకుంటా, కానీ వెదర్ చల్లగా ఉండడంతో కొంచెం లేట్గా లేస్తాను. మిడ్ నైట్ కేక్ ఆర్డర్ పెట్టారనమాట. కేక్ కట్ చేసేసి తినేసి పడుకున్నాము నైట్ 12కి. ఇంకా మార్నింగ్ ఇవన్నీ సర్దేయాలన్నమాట. ఇంకా నైటు అన్నీ అలానే పెట్టేసి అనమాట, ఏమి సర్దేయకుండా. సో ఇప్పుడైతే లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో ముందు వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించిన తర్వాత మిగతా వర్క్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇలా వచ్చాను అనమాట బాల్కనీలోకి. సో పని చేయాలంటే అస్సలు చేయబుద్ధి కావడం లేదన్నమాట. వెదర్ చల్లగా ఉంది, బాగా పడుకోవాలనిపిస్తుంది అనమాట. అస్సలు లేబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదా. 5:30కి అలారం పెట్టుకొని అది కొంచెం ఆఫ్ చేసుకొని 6కి అలా లేచాను. చూడండి బయట వెదర్ చల్లగా ఉంది. సో ఈరోజు సన్ కూడా రాలేదన్నమాట అంతగా బయట అయితే. ఫస్ట్ అయితే కొద్దిసేపు ఇలా బాల్కనీలో నించుని రిలాక్స్ అయిపోయి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే కసు దోసేస్తాను అనమాట లేవగానే. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి లెమన్ రైస్ కలుపుదాము. నైట్ డిన్నర్కి బయటికి వెళ్దామన్నారు రెస్టారెంట్కి. సో లెమన్ రైస్ చేద్దామనేసి రైస్ కడిగేసి ఇంకా కుక్కర్ ఆన్ చేశాను. ఇంకా ఒక పక్క స్టవ్ మీద పాలు పెట్టాను అనమాట నేను టీ కలుపుకోవడానికి. సో పాలు వేడేలోపు ఇంకా లెమన్ రైస్కి రెడీ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో పిల్లలు ఇంకా లేవలేదనమాట. 7కి లేపుతాను వాళ్ళని. 7కి లేపేసి ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేస్తాను. నైట్ దోసపిండి గ్రైండ్ చేశాను. సో అదంతా పొంగిపోయింది బయటికి. ఇంకా అదంతా తీసేసి నీట్గా ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశాను అనమాట. అంతా వ్లాగ్ తీస్తే లెంతీ అవుతుంది కదా, అందుకనేసి మధ్యలో కొంచెం కట్ చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను. సో పోపు పెట్టేసి లెమన్ రైస్ కూడా రెడీ చేశాను. రెడీ చేసేసి ఇంకా వాళ్ళ బాక్సులు ప్యాక్ చేయాలి, లంచ్ బాక్సులు అండ్ స్నాక్ బాక్సులు కూడా. బాక్సులు ప్యాక్ చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. సో దోశ అయితే కొంచెం క్విక్గా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారనమాట తినడానికి. అందుకనేసి దోశ చేసేసాను. ఇంకా అకిరాకి దోశ వేసాను, తింటున్నాడు. ఇంకా చెర్వీకి అయితే నేనే తినిపించాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 8:10కి స్కూల్ బస్ వస్తుంది. కిందికి వెళ్ళేసి ఇంకా బస్సు ఎక్కించేసి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేశాను. ఇంకా వాళ్ళకి పంపించిన తర్వాత నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద టీ పెట్టేసేసి ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట. సో ముందు మొత్తం వీటన్నిటిని వేటి ప్లేస్లో వాటిని సర్దేయాలి. టవల్స్ అన్నీ బెడ్ మీదనే ఉంటాయన్నమాట. సో ఈ ముందు వీటన్ని తీసుకొని వెళ్ళేసి బాల్కనీలో ఆరేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ముందు అంతా క్లియర్ చేసేసుకుంటా. డైనింగ్ టేబుల్, ఈ కౌంటర్ టాప్ మొత్తము. సో టీ అయ్యేలోపు బయట ముగ్గేద్దామని వెళ్ళాను. సో మార్నింగ్ వేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట హడావిడిలో. ఇంకా బయట ఇక్కడ క్లాత్తో నీట్గా తుడిచేసేసి ముగ్గు పెడుతున్నాను బయట.
ఇంకా ఈలోపు టీ కూడా అయిపోయింది. ఇంకా నేను టీ తాగేస్తున్నాను ఇక్కడ. ఇల్లు తుడుద్దామనేసి బకెట్లో హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా మార్నింగే కసు దోసేసాను, బయట ముగ్గు పెట్టాను. ఇల్లు తుడిచేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది, మొత్తం క్లీనింగ్ పని. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గురువారం కదా, అందులో బర్త్డే అనేసి పూజ చేద్దామనేసి ఇంకా వచ్చేసాను అనమాట పూజ రూమ్ దగ్గరికి. సో మేమైతే ఇంట్లో ఇలా ఒక కార్నర్లో పెట్టుకున్నాము దేవుడిని. సో ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశానండి, అందుకే ఇలా కనిపిస్తుంది. ముందు రోజు దేవుడికి ఉండే పువ్వులు ఉంటాయి కదా, ఎండిపోయిన పువ్వులు, అవన్నీ తీసేసి ఒత్తులు కూడా, అంటే దీప కుందులలో ఒత్తులు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటున్నాను. సో థర్స్డే అయితే నేను ఇలా బాబాకి అభిషేకం చేస్తానన్నమాట. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసేసి తర్వాత పాలతో అభిషేకం చేసేస్తాను. ప్రతి థర్స్డే నేను ఇలాగే చేస్తాను. ఇంకా పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను మార్నింగ్ టీ తాగేసి అలానే ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బట్టలన్నీ బాల్కనీలో వాషింగ్ మిషన్ ఒకటి తీసేసి హ్యాంగ్ చేశాను. తర్వాత ఆరిన బట్టలన్నీ తీసి నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను. సో రోజు ఇదే అనమాట డైలీ వర్క్. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడము, పూజ చేసుకోవడం, తర్వాత బట్టలు మడత పెట్టుకోవడం. ఒక్కోసారి టైలరింగ్లో బ్లౌజులు ఉంటే కనుక బ్లౌజులు కుట్టుకుంటాను. సో అవి లేనప్పుడు ఇంకా ఏదైనా మూవీ చూడడము, లేదంటే వెబ్ సిరీస్ అలా చూస్తుంటాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. సో మోస్ట్లీ ఎక్కువ వర్కే ఉంటుంది. సో మధ్యాహ్నం లంచ్ తినేసేసి మా పక్కన అక్క ఉందన్నమాట, తను ప్లాంట్స్ కొనడానికి నర్సరీకి వెళ్దామనింది. సో మా ఇంటి దగ్గరలో ఉండే నర్సరీకి వచ్చాము ప్లాంట్స్ కొందామనేసి.
నర్సరీ నుండి ఇంటికి వచ్చేసరికి 3:30 అలా అయింది. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. నేనైతే కనుక ఈ రోజ్ ప్లాంట్ తీసుకున్నాను. ఇది లైట్ పింక్ షేడ్లో ఉంది. సో ఈ రోజ్ ప్లాంట్ బాగుంది అనేసి ఇది తీసుకున్నాను. నేనైతే ఇది ఒక మొక్కనే తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో మొక్కలు ఎక్కువ అయిపోయాయి. అండ్ రీసెంట్గా నా బర్త్డేకి గిఫ్ట్గా ఇది ఇచ్చారనమాట. మా ఆయన ఉయ్యాల ఇచ్చారు. నాకు చాలా ఇష్టం అనమాట బాల్కనీలో ఇట్లా ఉయ్యాల పెట్టుకోవడం అనేది. సో పక్కన ప్లాంట్స్ అన్నీ మోస్ట్లీ పెట్టేసుకున్నాను. ఇంకెక్కువ ప్లాంట్స్ కూడా కొనకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి ప్లాంట్స్ అనేటివి. సో ఇలా బాల్కనీలో మొక్కల మధ్య ఉయ్యాలలో ఈవినింగ్ టైం కొంచెం రిలాక్స్ అవుతుంటే బాగుంటుంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి స్నాక్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా 7కి మేము రెడీ అవుతున్నాం అనమాట. సో బర్త్డే కదా, మార్నింగ్ సింపుల్గా ఉండే డ్రెస్ వేసుకున్నాను, మీషోలో తీసుకునేది. సో ఇది వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. డ్రెస్సు మెట్రో దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు హైదరాబాద్లో, అక్కడ తీసుకున్నాను. సో ఆ డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయామన్నమాట. రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. సో ఆఫ్టర్నూన్ అయితే సింపుల్గా లెమన్ రైస్తో లంచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డిన్నర్కి కొంచెం బర్త్డే కదా అందుకనేసి ఇలా బయటకు వచ్చాము. సో పాలమూరు గ్రిల్స్ అని హైటెక్ సిటీలో ఉంటుంది, ఆ రెస్టారెంట్కి వచ్చాము. ఇందులో ఫుడ్ బాగుంటుంది, ఎక్కువ గ్రిల్డ్ చికెన్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ ఇక్కడికి ఒక 2 times వచ్చాము, ఇది 3rd time అనమాట రావడము. ఇంకా రెస్టారెంట్లో డిన్నర్ పూర్తి చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి నెక్సెస్ మాల్, యాక్చువల్లీ ముందు 4M మాల్ అనమాట. ఇక్కడికి మా పాత ఇండ్లు చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. ఈ ఏరియాలో మేము 8 years వరకు ఉన్నామన్నమాట. ఈ ఏరియాని చాలా బాగా మిస్ అవుతున్నాం కొత్త ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయ్యాక. సో ఇక్కడైతే పార్కు, ఫ్రెండ్స్ అందరూ బాగుండే అనమాట మాకు. సో ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం కొత్త ఇంటి దగ్గర. చాలా బోర్ కొడుతుంది నిజం చెప్పాలంటే. సో బర్త్డే అయినా ఏ రోజైనా మా హౌస్ వైఫ్స్కి మోస్ట్లీ అందరికీ వర్క్ కంపల్సరీ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.